కూడదు అలాగా. ఇది ఈ షట్పది చెయ్యాలి మనుష్య జన్మ ఎత్తినందుకు. అందుకే షట్పది నోటికి రావడం అత్యంత ప్రధానం జీవితంలో. షట్పది రాదు నాకు నోటికి అన్నారనుకోండి, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడంలోనే ఎక్కడో పొరపాటు పడిపోయాడు అని గుర్తు. అంటే అసలు ఆ జన్మ ప్రయోజనం పోయినట్టే. మీకు ఎన్ని ప్రార్థనలు రానివ్వండి ఒకెత్తు, షట్పది రావడం ఒకెత్తు. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే శంకర భగవత్పాదులు అంత లోతైన భావములతో ఇచ్చారు ఆ ప్రార్థనని. ఇప్పుడు చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రపు లోతు కనిపెట్టడానికి ప్రయత్నం చేసి సముద్రంలో తాను కలిసిపోయినట్టే, మీరు ఈశ్వరుడి యొక్క ఒక ఆకృతిని పట్టుకుని ఈశ్వరుణ్ణి మీరు అసలు ఏమి అడగాలో అవి అడగడం మొదలు పెడితే మీరు కూడా చక్కెర బొమ్మ సముద్రంలో కలిసినట్టు మీరు కూడా క్రమక్రమంగా జ్ఞానావిర్భావము చేత నేను ఈశ్వరుడనే అన్న జ్ఞానమును పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతారు. ఇప్పుడు అసలు మనుష్య జన్మకి కావలసినటువంటి మహత్తరమైన ప్రయోజనమేదో దాన్ని జగద్గురువులుగా శంకరులు సాధించి పెడుతున్నారు. ఇప్పుడు ఇది సాధించి పెట్టడానికి ప్రార్థన ఇవ్వడం అంత తేలికైన విషయమేం కాదు. మీరు చాలా వినుంటారు, ఏదో ఈ ప్రార్థన చేసినట్టయితే, ఈ స్తోత్రం చేసినట్టయితే ఏదో 3 మాటలు చదివితే ఈ ఫలితం వస్తుంది, 6 మాటలు చదివితే పిల్లలు పుడతారు, 8 మాటలు చదివితే పోయిన వస్తువులు దొరుకుతాయి, ఇలా ఏదో ఉంటాయి, అందులోనే ఉంటాయి చివరి ఫలశ్రుతి చెప్తూ. నేను అవి తప్పని కానీ అలా చేయకూడదని కానీ అనడానికి నాకు కాదు ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. గీతలో ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున, 4 రకాలైన భక్తులు ఉన్నారు, వీళ్ళు నలుగురు నన్ను సేవిస్తూ ఉంటారన్నాడు. ఎవరు? ఆర్తో, ఆర్తి కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. జిజ్ఞాసు, జిజ్ఞాసువులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అర్థార్థి, డబ్బు కావాలనుకున్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. జ్ఞానీచ, జ్ఞాని అయినవాడు కూడా, అంటే ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదని తెలుసుకున్నవాడు కూడా నన్నే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనే ఒప్పుకున్నాడు, అలా ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాను అని ఆయన ఒప్పుకున్నాడు. మీరెవరు చేయొద్దనడానికి? నాకుందా అధికారం? నాకు కాదు, ఎవ్వరికీ లేదు. అలా చెప్పకూడదు కూడా, తప్పది. చెయ్యవచ్చు. 4 రకాలుగాను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఆర్తో, ఆర్తి కలిగిన వారు ఉంటారు కొంతమంది. ఆర్తి అంటే అప్పటికేం లేదు వాడికి భక్తి, అప్పటి వరకు వాడు ఎన్నడూ ఈశ్వరుడి జోలికి వెళ్ళినవాడు కాడు. పైగా అదొక పెద్ద సర్టిఫికెట్ కింద చెప్తుంటారు కొంతమంది. నాకు భక్తి లేదని అంటాడు, బూడిది లేకపోతే నాకేమిటి? ఎవడికి భక్తి లేకపోతే వాడు ఇబ్బంది పడతాడు. భక్తి లేదని నువ్వు చెప్పుకోవడం ఎందుకు అంత గొప్పగా? అదేం చెప్పుకోవ గొప్ప లక్షణం ఏం కాదు, అలా చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన లక్షణం అది. అంటే ఆర్తో, ఆర్తుడు అంటే ఇత పూర్వం ఎన్నడూ ఈశ్వరుణ్ణి సేవించకుండా, లేదా ఏదో కించిత్ భక్తితో సేవించిన, పెద్ద నమ్మకం లేకుండా ఉండి, ఒక్కసారి ఏదైనా పెద్ద ప్రమాదము సంభవించినప్పుడు నువ్వు రాని పూర్తి నమ్మకంతో అప్పుడు పిలిచిన వాడెవరో ఆ సందర్భాన్ని బట్టి వాణ్ణి ఆర్తి కలిగిన వాడు అని పిలుస్తారు. ద్రౌపది పిలిచింది అలా. ఆవిడకి అంతకుముందు భక్తి ఉంది, కానీ ఆవిడకి ఒకసారి ఆర్తి కలిగింది. సభలో పిలిచింది, వస్త్రాపహరణం జరిగితే. చాలా బాగా సరిపోయేవాడు గజేంద్రుడు. ఎప్పుడూ ఎన్నడూ ప్రార్థన చేయకపోయినా మొసలి వచ్చి ఏనుగుని పట్టుకున్న తర్వాత రాత్రులు, దివసంబులు, సంధ్యలు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములన్నారు పోతన గారు. 1000 సంవత్సరములు యుద్ధం చేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు, పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథం ఇంకేటికి దీని గల్వ సరి పోరంజాలరాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. నేను ఈ మొసలితో యుద్ధం చేయలేనని తెలుసుకున్నాడు. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు కూడా. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులుకారే మగువలకును. భార్యలు తప్ప ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆయనకేం తక్కువ మంది భార్యలు అనుకుంటున్నారా? 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలం దుండలేక నీరాశ ఇటేల వచ్చితి కదో భయం బెట్లో కదే ఈశ్వరా అని చెప్పుకున్నాడు. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఆయనకి. అంటే పిల్లలును సైన్యము పరివారం ఎంత ఉంటారో మీరు ఆలోచించండి.
ఈ 10,00,00,000 మంది తోకలు వేస్తే మొసలు చచ్చిపోతుంది. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే గట్టెక్కారు. ఈయన ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు యుద్ధం చేసి 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 వీళ్ళందరినీ చూసి 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 అనుకున్నాడు, ఊరే నా పిచ్చి తప్ప ఎవడు రాడరా, వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఆలోచన వచ్చింది. వచ్చి అన్నాడు, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండి అనడువాడు కలడో లేడో అన్నాడు. ఉన్నాడు ఉన్నాడంటారు, ఒక ఆయన మీద మాత్రం అంటుంటారు ఆ మాట గురించి, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు అంటారు, కానీ ఆ ఉన్నాడన్నవాడు ఉన్నాడో లేడో అన్నాడు. ఆయన ఏం రాలేదు. సంశయాత్మ వినశ్యతి, నీకంత అపనమ్మకం ఉంటే నాకు ఎందుకన్నాడు. ఎప్పుడు పిలిచాడు? ఏం ఒంట్లో ఓపికండగా పిలవలేదు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్సిన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రాణం పోయేటంతటి నీరసం వచ్చాక అప్పుడు పిలిచాడు. పిలిస్తే ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను ఎందుకు రావాలి, ఎప్పుడన్నా దీపమన్నా పెట్టావా అని ఆయన అడిగాడా? ఆయన ఏం అలా అనలేదు, ఆర్తితో ఉన్నాడని నమ్మి పిలిచాడు. అందున పోతన గారి భాగవతం చమత్కారం సంస్కృత భాగవతం కన్నా. నేను నమ్మి పిలుస్తున్నాను కాబట్టి నువ్వు ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఎక్కడున్నవాడు అక్కడి నుంచి విష్ణువు అంతటా ఉన్నావు కాబట్టి రావడం కాదు, నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నాకడ్డబడరాడే నడిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు అన్నాడు. తనని తాను మర్చిపోయి రావాలన్నాడు. ఇప్పుడు ఆర్తితో గజేంద్రుడు నియమం పెట్టి పిలిచినా సరే షరతు పాటించి మరీ వచ్చాడు. అక్కడికక్కడ ప్రహ్లాదుడికి వచ్చినట్టు స్తంభంలోంచి వచ్చినట్టు రావచ్చు, కానీ అలా రాలేదు. నిన్ను నువ్వు మరిచి రావాలన్నాడు. కాబట్టి ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతధర ప్రాతేందుకంతోల్పలోత్పలవై అక్కడ ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కసారి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఆర్తితో పిలిస్తే ఆనాడు వచ్చాడా లేదా? కాబట్టి ఆర్తో నన్ను నమ్మి పిలిస్తే వస్తానయా అని ఊరుకున్నాడా? వచ్చాడా? వచ్చాడు. జిజ్ఞాసు పక్కన పెట్టండి. అర్ధార్థి కొంతమంది కేవలం అభ్యున్నతి కొరకు, అంటే ఏదో సామ్రాజ్యము డబ్బు ఇలాంటి వాటి కోసం ఈశ్వరుణ్ణి సేవించిన వాళ్ళు ఉన్నారు. సుగ్రీవుడు అందులోకే వస్తాడు. ముందు రాజ్యం కోసమేగా రాముడి పక్కన చేరాడు. ఇచ్చాడా లేదా రాజ్యం? ఇచ్చాడు. కాబట్టి అర్ధార్థి జ్ఞానీచ జ్ఞానులైన వారు, శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు, శుకుని వంటి వారు, అలాగే సనకసనందనాదుల వంటి వారు, వాళ్ళందరూ కూడా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. నిర్వికల్ప సమాధిలోంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానీచ భరతర్షభ, కాబట్టి ఆర్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయొచ్చు, అర్ధార్థి అయి ప్రార్థన చేయొచ్చు, జ్ఞాని అయి కూడా చేస్తుంటాడు. వాసుదేవ సర్వమితి అని నమ్మినవాడు కూడా, అనుభవించినవాడు కూడా చేస్తుంటాడు. జిజ్ఞాసు, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. జిజ్ఞాసు అంటే ఎప్పుడూ కోరికలతో పిలిచేవాడు లేదా జ్ఞాని అయి పిలిచేవాడు కాడు. ఒక్క మనుష్య జన్మ పొందిన వాడికి మాత్రమే ఒక అధికారం ఉంది. అసలు ఈశ్వరుడు ఎవరండి అని అడగగలిగినటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మే. బుద్ధి వాడికే ఉంది కాబట్టి ఈశ్వరుడు ఎవరు, నేను ఎందుకు ఆరాధించాలి, ఆయన ఏం చేస్తుంటాడు, నేను ఎలా ఆయన్ని పొందాలి అని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు అలా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడెవరో ఆయన్ని జిజ్ఞాసు అని పిలుస్తారు. ఇది ఉత్తమ లక్షణం. అంటే మనుష్య జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవడంలో కష్టం వచ్చి ఈశ్వరుడు తప్పు కాదు. మీకు ఏదో కోరిక పుట్టి ఈశ్వరుణ్ణి పిలిచారు తప్పు కాదు. జ్ఞాని అయి పిలిచారు కొంతమంది తప్పు కాదు. కానీ జిజ్ఞాసువై ఈశ్వరుణ్ణి పిలవడం, ప్రార్థన చేయడం మనుష్య జన్మ యొక్క ప్రయోజనం. ఇది అడిగి తీరాలి. ఇదొక్కటి తప్ప మిగిలిన ముందు రెండు అడుగుతుంటారు సాధారణంగా. అర్ధార్థి ఆర్తో, ఆర్తితోనన్నా ప్రార్థన, ఏదో కష్టంలో ఉండిపోయి పిలవడం, లేకపోతే నాకు ఇది కావాలని పిలవడం. ఈ రెండూ కాకుండా ఈశ్వర ఇది ఇచ్చావు కాబట్టి కదా నాకు ఈ అదృష్టం, ఇది లేకపోతే ఈ అదృష్టం లేదే,
నేను అసలు విందామంటే షట్పది విందామని 4 కుక్కలు వచ్చాయనుకోండి, పంపిస్తారా? పంపరు కదా. ఈ ఉపాధి అదృష్టం అండి. గడ్డి తిని ఆవు పాలు తయారు చేస్తుంది. ఆ ఆవుని శివలింగం దగ్గరికి వెళ్ళి పాలు వదిలి అభిషేకం చేసుకునే అదృష్టం ఇస్తారా? పితికి మీరు చేసుకుంటారు అభిషేకం. మనుష్య జన్మకున్న గొప్పతనం ఏమిటంటే ఈ ఒక్క ఉపాధిలో ఉన్నంత కాలమే మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యగలరు. అలా చేసిన వాళ్ళని అనుగ్రహించడానికి నేను ఉన్నానన్నాడు ఆయన. అంటే ఇప్పుడు అనుగ్రహిస్తానంటే ఏమిటి చేస్తానని? తానెవరో తెలియచేస్తాననేనా? తానెవరో తెలియచేయడం అంటే ఏమిటి? నువ్వెవరో నీకు తెలియడమే. ఒరే నేనేనరా ఈశ్వరుణ్ణి, లోపల ఉన్న ఆత్మ నేనని తెలియగానే మీకు ఈశ్వరుడు తెలియబడతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమే అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇది తెలియడానికి ప్రార్థన. ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు, చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు ఇది ఈ ప్రార్థన సామాన్య స్థాయికైనా కన్నా పైన నిలబడింది. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తే అయితే మా కోరికలు తీరవండి అంటే, నువ్వు జిజ్ఞాసువు అయి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో చేసినటువంటి కోరికల వలన అసలు నీకు కిందనున్న కోరికలు తీరకపోవడం అన్న సమస్య లేదు. గుమాస్తాగా ఉన్నవాడు ఆఫీసర్ గారి సంతకం పెట్టకూడదు, కానీ ఆఫీసర్గా ఉన్నవాడు గుమాస్తా పని చేసి సంతకం కూడా పెట్టేసుకోవచ్చు కదా. మీరు నన్ను పట్టుకోగలిగారో లేదో ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుస్తుంది. గుమాస్తాగా ఉంటే నేనే ఉత్తరం రాసేసి జవాబు రాసేసి నేనే ఆఫీసర్ గారి సంతకం పెట్టేయకూడదు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి స్టాంప్ వేసి ఆయన దగ్గర పెట్టాలి, ఆయన సంతకం పెట్టాలి. నేనే ఆఫీసర్ని అయ్యాను అనుకోండి, గుమాస్తా రాలేదు, ఇప్పుడు ఆయన రాలేదండి రాసేవాళ్ళు లేడని నేను కూర్చోక్కర్లేదు, నేనే రాసేసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ స్టాంప్ వేసి నేనే సంతకం పెట్టి పంపించేయచ్చు. ఆఫీసర్ గుమాస్తా పని కూడా చేసేయచ్చు. అలా మేము ఎందుకు చేస్తామండి అన్నదానికి నా దగ్గర జవాబు లేదు, కానీ చేసేస్తే మాత్రం అభ్యంతరం లేదు. కానీ గుమాస్తా మాత్రం ఆఫీసర్ సంతకం చేయకూడదు. అయినప్పుడు మీరు జిజ్ఞాసు అయితే మీకు కింద ఉన్నటువంటి కోరికలు తీరవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కోరికలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి ఈ ప్రార్థన ప్రత్యేకం ఎవరి కొరకు? జిజ్ఞాసువులైన వారి కొరకు అని స్పష్టంగా అందులో తెలుస్తూ ఉంటుంది. ఇంత గొప్ప షట్పదీ స్తోత్రం ఆర్యావృత్తంలో రచన చేశారు శంకర భగవత్పాదులు. దీని గమ్మత్తు ఏమిటంటే ప్రతి శ్లోకంలోనూ ఆయన ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేశారు. మహాకవి శంకరాచార్యులు వారు, ఆయనలా రచన చెయ్యగలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి షట్పదీ స్తోత్రంలో ఆయన మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. అంతే మొదటి శ్లోకం. ఎంత తేలికగా ఉంటుందంటే షట్పది మీకు చాలా విపరీతమైన ఒత్తులతో కానీ ఉచ్చారణకి కష్టం కానీ ఏముండదు. ఎందుకు అయినటువంటి స్తోత్రాన్ని ఇచ్చారో తెలుసా అండి? జిజ్ఞాసు ఈ వయసున్నవాడై ఉండాలి అని లేదు. కోరికలు బాగా పెరగడానికి ఒక వయస్సు వస్తే కానీ ఉండదు. ఒక పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏముంటుందండి? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఏదో ఎప్పుడు అమ్మ 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 తప్ప ఇంకేం కావాలి? ఇంకేం ఉండదు. కానీ యవ్వనమంకురించగనెమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమ పావనులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో జీవికి విత్తమే భువిని శాశ్వతమంచు అదిట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు బుచ్చితి నయ్య శంకర. యవ్వనం వచ్చేటప్పటికి శరీరంలో బలం ఉండేటప్పటికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇళ్ళు ఎలా కట్టాలి, ఆస్తులు ఎలా సంపాదించాలి, భార్యను ఎలా సుఖపెట్టాలి, నేను ఇన్ని భోగాలను భవించాలి, ఎన్ని కోరికలు నిప్పురవ్వలు పుట్టినట్టు వస్తాయి నెగడులోంచి. ఇన్ని కోరికలు పుట్టినప్పుడు యవ్వనంలో ఉంటాడు సాధారణంగా. పసితనంలో అన్ని కోరికలు ఏమి ఉండవు. అందుకే గణపతి ఎప్పుడు బాలగణపతే, పిల్లాడిగానే ఉంటాడు. పిల్లాడికి చూడండి, ఇప్పుడు మీరు దెబ్బలాడితే కోపగించుకుంటాడు, మూతి ముడుచుకుని అక్కడ పోయి కూర్చుంటాడు. మీరు మళ్ళీ పిలిచి వాడికి ఏం పెద్ద బంగారం గొలిసివ్వక్కర్లేదు, వాడికి ఇచ్చిన వాడికి అసహ్యం కూడా, ఇవన్నీ నాకు ఎందుకు తెంపేస్తాడు వాడు. మీరు చాక్లెట్ ఇస్తే వాడికి పరమ సంతోషం, మీకు గజారోహణం చేయించేస్తాడు వాడు, అంత ఆనందం వాడికి. చాలా చిన్నదానికి తృప్తి